అందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక అలంకరించి మైక్ దగ్గర పెట్టుకోండి సార్. గురువులు వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే వైద్యం అనేది వైద్యమే వైద్యుడికి వైద్యం లేదు. వైద్యమే వైద్యుడికి వైద్యం లేదు. కాబట్టి అది చేస్తూ పోతేనే వస్తుంది. నడక చుట్టాగా నడుస్తుంది, ఎవరు నేర్పరు. అట్లాగే ఏదైతే ఆసక్తి దాని మీద కాన్సన్ట్రేట్ మనం పెడతామో అది తప్పకుండా చూపిస్తుంది. ఒక సూక్తి చెప్తా. మన చంద్రశేఖర్ రాజు గారు గ్రూప్లో ఒక ఆర్డర్ పెట్టింది, ఒక మెసేజ్. 100 టన్నుల పుస్తకాలు చదివి దానికంటే గొప్పది అనుభవ యోగం మాసమెత్తు సరిపోతుంది. ఒక మాసమెత్తు దాంతో సమానం. ఎందుకంటే అనుభవంతో చేసి మనం దాన్ని తృప్తి పడి ఇది ఇచ్చినప్పుడు అది తగ్గింది అని అక్కడ పేషెంట్ మనకు చెప్పినప్పుడు ఆ తృప్తి వేరు. అలాగే వైద్యులకి ఇంకో సూక్తి ఏంటంటే, ఇప్పటిదాకా మన హనుమల్ గారు చెప్పినట్టు చెట్లకు ధనానికి మాటలు వస్తాయి, చెట్లకు డబ్బుకు మాటలు వస్తే అవి మనుషులతో ఇలా అంటున్నాయట, మీరు ఇప్పుడు మాకు కాపాడితే చెట్లు డబ్బు, మీరు ఇప్పుడు మాకు కాపాడితే మేము మీకు సత్య వరకు కాపాడతాం. అంటే ఆ చెట్లను కాపాడడం కూడా అది కూడా మన చాలామంది ఔషధాలు రసాయనాలు పొలం గట్టుకు దొరికే ఎన్నో ఔషధ మూలికలు అన్నీ నశించిపోతున్నాయి. లేకపోతే ఇంటి ముందర వెతికితే నేల ఉసిరి అవన్నీ దొరికేవి, ఇప్పుడు చాలా తగ్గిపోతున్నాయి. ఇంటి ముందర ఉన్నాయి. వైద్యులు చట్టచర్చంతో ఏవో చేసి చేయవచ్చు. అయితే నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే పిస్తుల, మైల్స్, పగనలు. ముఖ్యంగా అందరికి చెప్పేది ఏంటంటే అందరు వైద్యులు ఇలా అందరికి తెలిసిన వాళ్ళే. అన్నిటికీ కారణం, ప్రతి రోగానికి కారణం పొట్టి. పొట్ట శుద్ధి ఉంటే అన్ని శుద్ధి ఉన్నట్టు. మొట్టమొదటి సార్ 10 సార్ అని చెప్పిండు. దాని గురించి తప్పనిసరి అది ఉంచుకోలేదు. నేను వచ్చే పైల్స్, పిస్తులకు మొదటగా ఇచ్చేది వాళ్ళకు వావిలి చొంటి కషాయంలో ఆముదము, అది ఒక 20 ml ఉంటుంది, 10 ml కలిపి 4 రోజులకు ఒకసారి 5 సార్లు వేసుకోమని చెప్తారు. ఇది మొదటిది. వావిలి ఆకు కొనలు తీసుకుంటా, అది కూడా మంచి ఇగురు వావిలి ఎగురు. దాంతో ఎన్నో ఔషధాలు దానికి వాతము నొప్పులకు కూడా దానికి వాడుకుంటుంది. వేరే అని నా సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. అయితే వావిలి ఆకు కొనలు దాన్ని ఒక్కలే కాదు, ఒక 10 మందికి ఇచ్చేందుకు తయారు చేస్తాం, ఉంచుకుంటాం. దాంట్లో చొంటి కలిపి ఒక కషాయం చేసి వాళ్లకు ఇది చొంటి సమానం, అది సమానం కలిపి కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, ఎక్కువ తక్కువ ఇచ్చిన ఏం కాదు అని. అయితే ఇచ్చి ఏం చేస్తా అంటే ఒక హాఫ్ బాటిల్ థమ్స్అప్ ఉంటుంది కదా, దాంట్లో నింపించి దానికి ఎప్పుడు వేసుకున్నా ఆముదము ఒక 10 ml కలిపి 20 ml ఔషధం కలిపి 4 రోజులకు ఒకసారి వేసుకుని చెప్తాను. అదో రెండవది త్రిఫల చూర్ణం ఇస్తాం. ఒక 200 గ్రాముల దానికి 200 ఇచ్చి ఇది రాత్రికి వేసుకోమని చెప్తాను. పోతే ఇంకోటి ఈ అంటే ఈ మోషన్స్ కూడా మనిషిని చూసి ఇవ్వాల్సి వస్తుంది. వాడెవడో పక్క చిక్కిపోయి అప్పుడే ఊగుతుంటే అది ఇస్తే ఆ మోషన్స్ ఇక్కడ కింద పడిపోతుంది. కాబట్టి అవన్నీ
మనకి డయాగ్నోస్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా రకాల ఔషధాలు ఉన్నాయి. పైల్స్, పిస్తుల పొగలు, దాంట్లో 4-5 రకాలు. నేను మొట్టమొదటి ఇచ్చేది చాలా సింపుల్. గడ్డి చామంతి ఒక పిడికెట్ తీసుకోండి. గడ్డి చామంతి, సోనముఖి పౌడరు, గడ్డి చామంతి, సోనముఖి పౌడరు, పసుపు, ఇవి 3 కలిపి వాళ్ళకు 6 ముద్దలు చేస్తాం. పిడికెల కంటే ఎక్కువ తీసుకొని 6 ముద్దలు చేసి వాళ్ళకు రోజు 3 పుట్లు వేసుకోమని చెప్తాం. ఇవాళ రేపు ఈ ఒక ముద్దకే రిజల్ట్ వస్తుందండి. ఇంకోటి, గడ్డి చామంతిలో ఇంత ఔషధ గుణాలు ఉన్నాయంటే మీరు ఒక 10 ml గడ్డి చామంతి కషాయం మీరు ఇచ్చినట్టయితే ఆ పైల్స్ ఇమీడియట్ రిలీఫ్ అయిపోతుంది. రెండవది, సందర్భాన్ని బట్టి మీకు అది దొరకకపోతే ఎన్నో ఆయుర్వేద వైద్యులు అన్నప్పుడు చాకచక్యం ఉంటుంది. మా దగ్గర టెంకాయ బూచు ఉంటుంది కదా, టెంకాయ పీచు తీసి దాన్ని మార్చి పూర్తిగా చేసుకొని ఎప్పుడు వచ్చేవారు. ఇది ఒకటే దీనికే కాదు, చర్మవ్యాధులు కూడా నేను వాడుతుంటాను. అయితే ఆ పీచు దాంట్లో కలకండ కలిపి మీరు 1/2 స్పూన్ తాపినట్టయితే, దానికి ఒక మజ్జిగ ఒక గ్లాసులు తాపి నీళ్ళు తాపినట్టయితే ఇమీడియట్ 2 గంటల్లో రిలీఫ్ అవుతుంది. ఈ నొప్పి పైల్స్ పిస్తున్నాయి దానికి. మూడవది, అరటి పండు కోసి మధ్యలో ఇది నల్లటి భాగం ఉంటుంది కదా, దాంట్లో పచ్చ కర్పూరం ఒక శనగ గింజంతా వేసి మీరు ఇచ్చినా కూడా ఈ పైల్స్ పిస్తులో తగ్గిపోతుంది. రెండవది, కుంకుడుకాయలు కాల్చి బూడిద చేసుకొని దాంట్లో ఆముదం కలిపి గోళీలు చేసుకున్న, దాంట్లో కలకండ కలిపి అవి చేసుకున్నా కూడా ఈ పైల్స్ పిస్తులా పెడుతుంది. పెట్టడానికి మనం చేసుకోవాలంటే పెద్ద కథ, కోపరస్ కర్పూరం అవి అట్లా లేకపోతే చాలా మటలు అయితే ఒకసారి రాసి పైలరెక్స్ అని ట్రీట్మెంట్ దొరుకుతుంది, అది ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, మనం చేసుకోవడానికి ఉమ్మెంతాకు, కసివిందాకు, పసుపు, నూనె కలిపి ఒక ముద్ద లెక్క చేసిస్తాను నేను. 3 ముద్దలు పెద్దవి చేసి వాళ్ళకు రాత్రికి అక్కడ పెట్టుకోమని చెప్తాను. పెట్టుకొని కూర్చుని రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకున్నట్టయితే ఇది ఏదైనా పైల్స్ బయటకు వచ్చింది కూడా లోపల పోతుంది. కసివిందాకు, ఉమ్మెంతాకు, పసుపు, నూనె, కొబ్బరి నూనె కానీ ఆముదం నూనె ఏదైనా నూనె ఇది పెట్టినట్టయితే మంచిగా పనిచేస్తుంది. అది బయటికి వచ్చింది కూడా లోపలికి పోతుంది. ఇంకోటి నేను చెప్పదు కానీ, ఒకవేళ ఆ ముద్ద నుంచి ఒక బండ పై పెట్టి దాని మీద ఒకటిసారి కూర్చున్నా కూడా లోపల వరకు వెళ్ళిపోతుంది. చాలా పనిచేస్తుందండి ఇది, అనుభవం. కాబట్టి పైల్స్ మీద ఇంకోటి, ఆయనకు అజీర్తి ఉన్నదా, నేను ఏం చేస్తా అంటే వైద్య చూర్ణం అని చూర్ణం పెట్టుకుంటే కనీసం ఒక 10 కిలోల వరకు ఉంటుంది. దాన్ని చొంటి, మిరియాలు, దాంట్లో వాము, జీలకర్ర, ఇవి సైంధవ లవణం. అయితే నేను వాముకి ఏం చేస్తా అంటే ఒక 200 గ్రాము వాము ఉంటే 200 గ్రాము నిమ్మరసంలో దాన్ని నానబెట్టి ఎండబెట్టి దాని చూర్ణ అది దాంట్లో అంత ఎండిన తర్వాత ఇవన్నీ చూర్ణం చేసి ఒక పైత్య చూర్ణం తయారు చేస్తాం. దాంట్లో ఇప్పలు కూడా ఉంటాయి, చోటి, మిరియాలు ఉంటాయి. ఇవి కలిపి సైంధవ లవణం, ఈ నిమ్మరసం కలిపి ఇచ్చినట్టయితే పైత్య చూర్ణం సూపర్. ఇది మంచి అజీర్తికి మంచిగా పనిచేస్తుంది. ఇది కూడా వాళ్ళకి ఇస్తాను. రెండవది, ఈ పైల్స్ పిస్తుల రావడానికి పథ్యం నాన్ వెజ్, కబాబ్. ఇప్పుడు ఎట్లున్నాయంటే పాలు తక్కువ అమ్ముతున్నాయి, కళ్ళు ఎక్కువ అమ్ముతున్నాయి. అన్నం ఎక్కువ తింటలేరు, చికెన్ తింటున్నారు. ఎక్కడ పోయినా పెళ్ళిళ్ళలో ఏమున్నదంటే నేను చూసిన
30 రకాల చికెన్తో చేసిన వంటకాలు, 30 రకాలు. అయితే ఒక్క ఫుల్ బాటల్కు ఒక టేబుల్, ఒక టేబుల్. అక్కడ 8 గంటల నుంచి మొదలు పెడితే 12 గంటలు అయితే అక్కడ అన్నం ఎవరు ముట్టలేదండి. మొత్తం చికెన్. ఇది ఫైల్స్ పీసులా ఇవన్నీ రాకపోతే మీకు పొట్టాలకు పెట్టి రాకపోతే అందుకొరికి చాలామంది మొదలు వైద్యుల మధ్య ఉండాలి. సాత్విక ఆహారం, పచ్చడి, ఉడకని కూరలు. మేము వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి మొత్తం ఆకులన్నీ చచ్చిపోయినాక, ఆ కూరగాయలన్నీ చచ్చిపోయినాక తింటే దాంట్లో ఏ ఔషధాలు ఉంటాయి. సగం వండిన కూరలు చాలా మంచిగా ఉంటుంది, కళ్ళు మంచిగా ఉంటాయి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, కలర్ మంచిగా ఉంటుంది. కాబట్టి దాంతోపాటు వాళ్ళకు దానిమ్మ జ్యూస్ తాగమని చెప్తారు. దానిమ్మ జ్యూస్ ఎట్లా అంటే, దానిమ్మ జ్యూసు వేసుకొని తాగితే వాళ్ళు 2 నెలలు 500 తాగితే ఊడిపోయిన ఇంటికి కూడా మళ్ళీ వస్తుంది. కలర్ మంచిగా అవుతుంది, గ్లామర్ వస్తుంది, ఎనర్జీ ఉంటుంది, పార్కింగ్ సన్ పోతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటా వాళ్ళకి చెప్పి ఇది వాడమని చెప్తా. ఇది ఇంకా ఎక్కువ మనం చేసుకుంటూ పోతే దానికి ఇంకా 50 రకాల ఔషధాలు సందర్భాన్ని వైద్యుడు చాకచక్యతను ఏమో చేయవచ్చు. కాబట్టి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు వాహిద్ అలీ, నేను నిర్మల్ ఆదిలాబాద్ దాంట్లో పైపరగట అయితే నిర్మల్ డిస్టిక్ తెలంగాణ. అలా ఒక పాట పాడతాను. మీరు ఎక్కడ పోయినా సార్ కూడా చేస్తుంది, ఎక్కడ పోయినా ఒక పాట నాకు అరే అక్కడ పారంపర వైద్య సంఘం తిరుపతికి పోతే పాట పాడి ఉంటుంది. ఎవరంటే అదరైనా కండలు పిండే కష్టజీవులకు తిండికి కరువు ఉంటుందా? నిజాయితీకై నిలిచేవానికి పరాజయం ఉంటుందా? కండలు పిండే కష్టజీవులకు తిండికి కరువు ఉంటుందా? నిజాయితీకై నిలిచేవానికి పరాజయం ఉంటుందా? మంచితనమును మించిన పెన్నిది మనిషికి వేరే ఉందా? మనిషికి వేరే ఉందా? ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే ఆయుధం, నిండు మనసే నీదం. చాలి చాలని జీతంతో పొడి నేలను కొలువును కొలవకు. చాలి చాలని జీతంతో పొడి నేలను కొలువును కొలవకు. ముడుచుకుపోయిన ఆశలతో మిడిమిడి బ్రతుకును గడపకు. ముడుచుకుపోయిన ఆశలతో మిడిమిడి బ్రతుకును గడపకు. చీకటి రాజ్యం ఎంతో కాలం చలాయించదని మరువకు, చలాయించదని మరువకు. ఎవరికి తలవంచకు, ఎవరిని యాచించకు, గుండె బలమే నీ ఆయుధం, నిండు మనసి నీదనం. థ్యాంక్ యూ సార్.